హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వచ్చింది. అలాగే వీళ్ళందరి పెన్షన్లు రద్దు చేస్తున్నారు. ఎవరెవరి పెన్షన్లు రద్దు చేస్తున్నారు, చేయిత పెన్షన్లు ఎప్పుడు పెంపు చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెన్షన్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తుంది. ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్లలో అక్రమాలపై ప్రత్యేకంగా పరిశీలన జరుగుతుంది. లైవ్ అథెంటిఫికేషన్ ద్వారా ప్రతి పెన్షన్ లబ్ధిదారుడు నిజంగా జీవించి ఉన్నారా, పెన్షన్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నారా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారి వయసు, వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారి వికలాంగత్వ శాతం, వితంతు పెన్షన్ పొందుతున్న వారి సంబంధిత ధృవపత్రాలు వంటి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. నివేదికల ప్రకారం మరణించిన వేలాది మంది పేర్లపై ఇంకా పెన్షన్లు కొనసాగుతున్నట్లు, అలాగే వేలాది మంది ఆచూకీ లేని లబ్ధిదారుల వివరాలు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీ అయ్యే స్థానాల్లో సుమారు 3 లక్షల వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. అదేవిధంగా చేయిత పెన్షన్ల పెంపుకు సంబంధించి జూలై 20 తేదీ వచ్చేలోపు ఎప్పుడు పెంపు చేస్తారు అనే అప్డేట్స్ అయితే వస్తాయి. 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు ఒకేసారి పెంపు చేసి ఇచ్చే అవకాశం ఉంది. లేదా విడతల వారీగా 3,000 రూపాయలు ప్లస్ 5,000 రూపాయలు అలా కూడా పెంపు చేసి ఇచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. కొత్తగా మంజూరయ్యే అవకాశం ఉన్న పెన్షన్లలో 57 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి వృద్ధాప్య పెన్షను, భర్త మరణించిన మహిళలకు వితంతు పెన్షను, 25 సంవత్సరాలు పైబడిన ఒంటరి మహిళలకు ఒంటరి మహిళా పెన్షను, 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారికి వికలాంగుల పెన్షను, అలాగే చేనేత మరియు బీడీ కార్మికులకు సంబంధించిన పెన్షన్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. అవసరమైన పత్రాల విషయానికి వస్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి. వితంతు పెన్షన్ కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం, వికలాంగుల పెన్షన్ కోసం అధికారిక వికలాంగత్వ ధృవీకరణ పత్రం కూడా అవసరం కావచ్చు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.